గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని శాంతాపూర్ ఎస్సీ కాలనీ జలమయంగా మారింది. కాలనీలో ఇండ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ వర్షపు నీరు వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాల బారిన పడుతున్నామని, అంతేకాకుండా పాములు వంటి విషపురుగులు రావడంతో ఇబ్బందులకు గురి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉన్నప్పటికీ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీరు నిల్వ ఉండిపోతుందని వెల్లడించారు. కాలువలు ఏర్పాటు చేయమని నాయకులకు, గ్రామ పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. ఇకనైనా ఎస్సీ కార్పొరేషన్ నిధులతో డ్రైనేజీ వ్యవస్థ సరిచేసి తమను కాపాడాలని కాలనీ వాసులు అభ్యర్థించారు. పూడికపోయి వాటర్ వెళ్ళక మొత్తం స్టోరేజ్ అవుతుంది. ఈ స్టోరేజ్ వల్ల చుట్టుపక్కల ఇళ్ళలోకి నీరు చేరుతుంది. అలాగే తాగునీరు ఉన్న బోర్వెల్స్ పరిశ్రమై అనేక రోగాల పట్ల కూడా ప్రమాదం ఉంది. కాబట్టి మండలంలో ఉన్న అధికారులు కావచ్చు, మా ఎమ్మెల్యే గారు అయినటువంటి కేసీఆర్ గారు కూడా దీన్ని దృష్టి పెట్టి ఇప్పుడు ఉన్న ఎస్సీ నీళ్ళలో మాకు వచ్చే వాటర్లో వెంటనే మాకు ఇది మంజూరు చేసి ఈ బ్రిడ్జిని కానీ మా యొక్క డ్రైనేజీ లైన్స్ కానీ తొందరగా మాకు నిర్మించి మాకు కష్టాల నుంచి కాపాడుతారని మేము తెలియజేస్తూ కోరుకుంటున్నాము. కాబట్టి నాకు ఈ మా శాంతాపూర్ కాలనీ మీద ఈ శాంతాపూర్ కాలనీని ఇప్పుడున్న ఎస్సీ నిధులలో మా శాంతాపూర్ కాలనీకి ప్రత్యేకంగా చొరవ తీసి దీని మీద దృష్టి పెట్టి చేస్తాడని నమ్మకం మాకుంది. కాబట్టి తొందరగా దీన్ని చేస్తే మాకు ఈ కష్టాలను తొలగి అందరికీ అందుబాటులో ఉంటాయని తెలియజేస్తూ ముగిస్తుంది. గత 4 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు లక్షపేట మండలం శాంతాపూర్ విలేజ్ లోపల మెయిన్గా వెళ్ళే యొక్క మోరి వరద గత 2 కిలోమీటర్ల దూరం నుండి పెద్ద వరద ఇక్కడికి రావడంతో వాగును తలపించిన మాదిరిగా అయ్యి ఇక్కడ ఉన్న బ్రిడ్జి పూర్తిగా మునిగిపోతుంది. ఈ మునిగిపోవడం వల్ల తాగడానికి నీళ్ళు తాగే బోర్వేలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ నీరు వర్షం నీరు లోపలికి వెళ్ళి అదే నీరు తాగడంతో ప్రజలకు ముందు భవిష్యత్తులో అతి సారా మరి జ్వరాలు, కల్తీ నీరు తాగడం వల్ల జ్వరాలు, దురదలు అనేటివి స్టార్ట్ అవుతున్నాయి. ఈ కాలనీకి ఒక నీరు ఉన్నది. ఇలాంటిది నీరు రాకుండా ఈ నీరు స్టోరేజ్ కాకుండా మరి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో దీంట్లో పెట్టడం జరిగింది. గౌరవ పిఎస్ఆర్ గారి దృష్టికి మా యొక్క ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఎస్సీ కాలనీ లోపల నాళాలు కానీ, అదేవిధంగా ఈ యొక్క బ్రిడ్జి కానీ, మరి అదేవిధంగా రోడ్స్ కానీ ఇవ్వడం జరిగింది. కానీ మండలం లోపల ఎస్సీలమైన మాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ యొక్క రోడ్లతో, సీసీ రోడ్లతో పాటు ఈ యొక్క బ్రిడ్జిని త్వరగా మంజూరు చేపించి అదేవిధంగా మరి బస్ షెల్టర్ కూడా పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ వర్షం వచ్చినప్పుడల్లా పిల్లలు తడుస్తుంటూ వెళ్ళలేక స్కూల్కి వెళ్ళి ఇక్కడే ఆవడం అవుతుంది. ఇదే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో మరి ఆ బస్ షెల్టర్ను కూడా మా కేసీఆర్ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి త్వరగా మంజూరు చేపించి దీనిని ప్రత్యేక దృష్టి మా సార్ పెడతారని చెప్పేసి నమ్మకంతో మరి సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఇలాంటి వర్షాలు ఎప్పుడు వచ్చినా ఇలాంటి ఇబ్బంది రాకుండా వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్నాం.